లేఖన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఒక స్పష్టమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రాచీన కాలంలో యూదులకు అత్యంత ప్రాముఖ్యమైన చెట్టు ఈ ద్రాక్ష చెట్టు. పరిశుద్ధ గ్రంథంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ఆరంభించబడిన తర్వాత నోవాహు వ్యవసాయదారుడై వేసిన మొట్టమొదటి పంట ఈ ద్రాక్ష చెట్టు అన్న విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించి మొదటిగా ద్రాక్ష చెట్టును నాటినట్లుగా మనం చూస్తాం. నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించి ద్రాక్ష తోట వేసింది. కాబట్టి వేయబడిన మొట్టమొదటి పంట ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ద్రాక్ష ఫలాలు ఆనాడు ఆ ప్రజలు ఆహారంగా తీసుకునేవాళ్ళు. అంతేకాదు, ఈ ద్రాక్ష చెట్టు నుంచి ఆ ద్రాక్ష నూనెలు అనగా ఆ నూనెను తయారు చేసి దీపం వెలిగించడానికి ఈ ద్రాక్ష చెట్టు యొక్క నూనెను ఉపయోగించేవాళ్ళు. అంతేకాదు, ఈ ద్రాక్ష చెట్టు నుంచి అనేక రకాలైన ఔషధాలు, మెడిసిన్స్ అనేవి తయారు చేసేవాళ్ళు. ఇది ఒక ఆయుర్వేద పరమైన మొక్క అని చాలా మంది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దీనికి స్వస్థత చేసే గుణం కూడా ఉంది. కట్టుబడలేదు. మీ దేహము పాడైపోయారు. ద్రాక్ష నూనెను ఔషధంగా ఆయుర్వేదంగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. దారిలో ప్రయాణమై సమరయుడు పోతా ఉన్నప్పుడు అతను కొట్టినప్పుడు అతను తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? పెట్టి ఆ తగిలిన దెబ్బలకు ఏమన్నాడు? నూనె రాయమన్నాడు. ఈ నూనె ఔషధంగా ఉపయోగించేవారు. అంతేకాదు, యాజకులను, రాజులను, నాయకులను, ప్రవక్తలను అభిషేకించడానికి ఇటువంటి ఒక నూనెను కూడా ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ద్రాక్ష చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకని ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్న విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ విషయం మనకు కావాలి. ఇప్పుడు అసలు ఏం జరిగింది? ఈ 15వ వచనంలో ఉన్న దేవుని మాటలు 14వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతాయి. 14వ అధ్యాయానికి తరువాయి భాగమే 15వ అధ్యాయం. మీరు చూడండి, ఇది ఏం జరుగుతుందో నేను జ్ఞాపకం చేస్తా. ఈ సందర్భం మీకు తెలియాలి. 14వ అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నేను ఇలాగూ చేస్తున్నాను. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? 14వ వచనం ప్రారంభం నుంచి యేసుక్రీస్తు వారు తన యొక్క మరణాన్ని గురించి, తాను పడబోతా ఉన్న శ్రమల గురించి శిష్యులందరికీ బోధిస్తా ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉండాలి, మీ మధ్యలో ఒక ఆదరణకర్తను, ఒక పరిశుద్ధాత్మ శక్తిని ఉంచుతానని శిష్యులకు బోధించి చెప్పిన తర్వాత అప్పుడు ఆగిపోయింది అలేఖనం. అంతటితో శిష్యులకి దేవునికి మధ్య ఉన్న సంభాషణ ముగిసిపోయింది. అక్కడి నుంచి లేచి ప్రయాణమైపోతారు వాళ్ళు. అదే అక్కడ మాట, అక్కడ లేచి ఎక్కడి నుండి అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు శిష్యులు కలిసే ఉన్నారు. 14వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకున్న చివరి వచనం వరకు కలిసే ఉన్నారు. అక్కడితో మీటింగ్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు చెప్పాల్సిన విషయాలన్నీ శిష్యులకు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు అక్కడ సమావేశం అయిపోయింది. ఆ సమావేశం ముగించుకొని వేరొక ప్రాంతానికి యేసుక్రీస్తు వారు తన శిష్యులు తీసుకుని బయలుదేరాడు. అందుకని అన్నాడు, లేండి ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాడు. ఇప్పుడు యేసు శిష్యులందరూ కలిసి పోతా ఉన్నారు. పోతా ఉన్న సమయంలో అనేక ఆ ప్రాంతాల్లో ఈ ద్రాక్ష ఆ చెట్టులు చాలా ఎక్కువగా పెరిగాయి. ఆ సీజన్ అది. అంటే ద్రాక్ష చెట్టు తన ఫలాలను ఇచ్చే సమయం అది. ఇప్పుడు ఆయన వెళ్తూ ఉన్నాడు, శిష్యులు వెనకాల వస్తా ఉన్నారు.
మార్గం మధ్యలో ఆ ద్రాక్ష చెట్టు కనపడినప్పుడు ఆ చెట్టుకున్న కాయలను దేవుడు పట్టుకునగా కోసి సందర్భం. దేవుడు శిష్యులకు ఒక ఉద్దేశపూర్వకంగా తన యొక్క భవిష్యత్ కార్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు జరిగిన సందర్భం అది. అందుకని ఇప్పుడు చేతిలో ఆ ద్రాక్ష చెట్టును పట్టుకున్నాడు. ఆయన పట్టుకుని ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను అది మాకు ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ చెట్టును పట్టుకొని ఆ ద్రాక్ష కాయను పట్టుకుని దేవుడు శిష్యులకు చూపిస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇందులో ఈ 15వ అధ్యాయంలో మనం చదువుకున్న 5 వచనాల్లో 3 పాత్రలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 3 పాత్రలు ఉన్నాయి. మొదటిది మీకు తెలియాలి. వ్యవసాయదారుడు ఎవరు ఇక్కడ? జాగ్రత్తగా వినాలి. వ్యవసాయదారుడు ఎవరు ఇక్కడ? లేకపోతే బాబు మీరు చెప్పండి. వ్యవసాయదారుడు ఎవరు ఇక్కడ? రైట్, తండ్రి. ద్రాక్ష వాళ్ళు ఎవరు ఇక్కడ? ద్రాక్ష వాళ్ళు ఎవరు? కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. తీగ ఎవరు? అప్పుడు శిష్యులు, ఇప్పుడు మనం. 3 విషయాలు స్పష్టం. వ్యవసాయదారుడు తండ్రి అయిన దేవుడు, ద్రాక్షవల్లి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. తీగలు ఎవరయ్యా అంటే ఆనాడు సందర్భానుసారంగా శిష్యులు, ఈనాడు యేసుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు తీగలతో సమానం. అంటే ఇప్పుడు మీరు వినండి జాగ్రత్తగా. తండ్రి వ్యవసాయం చేస్తూ ద్రాక్ష చెట్టును నాటాడు. అంటే తండ్రి వ్యవసాయం చేస్తూ ద్రాక్ష చెట్టు అనే యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. చెట్టు మంచిదే, కానీ దాని తీగలు, దాని కొమ్మలు మంచివి కావు. అంటే తండ్రి వేసిన వ్యవసాయంలో ద్రాక్ష చెట్టు మంచిదే, అంటే విత్తనం మంచిదే. ఇప్పుడు దానికి వచ్చిన కొమ్మలు ఏంటి? ఎవరు కొమ్మలు? కొమ్మలు ఎవరు? మా తీగలు, కొమ్మలు, బ్రాంచెస్ అంటారు. తీగలన్నా, కొమ్మలన్నా, శాఖలన్నా మొత్తం ఒకటే. చెట్టు మంచిదే, దానికి ఉన్న తీగలు మంచివి కావు, దానికి ఉన్న కొమ్మలు మంచివి కాదు. ఇప్పుడు ఇందులో తీగలు ఎవరాయంటే మనమే. మీకు అర్థం కావట్లే, ఇంకా చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా. తండ్రి అయిన దేవుడు ద్రాక్ష చెట్టును నాటాడు, అనగా యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. అప్పుడు ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ తీగలతో సమానం. ఆయనతో ఉన్న శిష్యులందరూ కొమ్మలతో సమానం. ఇప్పుడు యేసుని రక్షకుడిగా అంగీకరించిన క్రైస్తవులందరూ కొమ్మలు, తీగలు. చెట్టు మంచిదే, కానీ దానికి వచ్చిన కొమ్మలు ఏంటంట? ఆ విషయం మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. మీరు గమనించండి. సహజంగా ఒక చెట్టు ఫలించినప్పుడు ఆ చెట్టు ఫలాలు అందరూ తింటారు, అందరికి కావాలి. ఇక్కడ చెట్టు ఫలించడం అంటే ఏంటి? క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించడమే. క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి చెందడమే ఫలించడం అని అర్థం. ఫలించలేని జీవితాలు చాలా ఉన్నాయి ఈరోజు. క్రైస్తవుడు ఫలించే విధంగా ఉండాలి, కానీ ఫలాలు ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. మనలో అనేక రకాలైన ఈ ఆశీర్వాదాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం చదువుదాం. లేకపోతే మాకు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు అంటున్నాడు అక్కడ, నేను శ్రేష్టమైన ద్రాక్ష చెట్టును నాటితే అది ఏమైందంట? ఇప్పుడు మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏంటి మా మొక్కలు? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిని నేను నిన్ను నాటితిని. ఏం చేశాడంట? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని నాటాడు. అంటే ఈ భూమి మీద ఆయన చిత్తం ప్రకారం మనల్ని ఒక కార్యం జరిగించడానికి, రక్షించబడి మన బ్రతుకులను కాపాడుకోవడానికి ఆయన మనల్ని ఈ భూమి మీద తీసుకొస్తే మానవుడు ఏం చేశాడంట? కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని.
నాకు నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్ట ఏమైనా అంట సంతానమైతివి. చూడండి ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుడి సృష్టిలో ఒక గొప్ప ప్రణాళిక. మనం ఆయన పుట్టించేటప్పుడు మనల్ని మంచి ఉద్దేశంతో పుట్టించాడు. కానీ ఎక్కడ తేడా జరిగింది? మానవుడికి కలిగిన దురాశ వల్ల ఎప్పుడైతే పాపం వచ్చిందో అప్పుడు మనం ఏమయ్యాం? భ్రష్ట సంతానం అయ్యాం. ఆయన ఉద్దేశం మంచిదే, కానీ మన ఆలోచన మంచిది కాదు. ఆయన సృష్టి మంచిదే, కానీ మన బ్రతుకు మంచిది కాదు. ఆయన ఆలోచన మంచివే, కానీ మన నడవడిక మంచిది కాదు. అందుకని అంటున్నాడు, నేను నాటినప్పుడు మీరు బాగానే ఉన్నారు, శ్రేష్టమైన ఫలాలుగానే ఉన్నారు, కానీ పాపం వచ్చిన తర్వాత మీరు భ్రష్ట జనాంగంగా మారిపోయాడు అని అంటున్నాడు దేవుడు. అంతేనా? యెషయా ప్రవక్తతో మాట్లాడాడు. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ఇశ్రాయేలీని, యోధా వారిని ఈ ద్రాక్ష చెట్టుతో వాళ్ళతో పోల్చాడు. ఆయనేమో నీతి న్యాయం ఆ ప్రజల్లో ఎదుగుతా ఉంటే వాళ్ళలో లేవు. నీతి లేదు, న్యాయం లేదు, మంచి లేదు. వాళ్ళలో ఉన్నంత దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేయడమే. అందుకని వాళ్ళలో మీకు రోదన ఎక్కువైంది, మీలో రోదన ఉంది, నీతి నాకు కనబడట్లేదని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఎంతో శ్రేష్టంగా దేవుడు మనల్ని సృష్టిస్తే మానవుడు అనేక రకాలైన పాపాలు చేసి, అనేక రకాలైన చట్టక్రియలు చేసి దేవునికి మనం అవమానం తెస్తా ఉన్నాం. అంటే దేవుడు సృష్టించిన ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు మంచివి కాదు, చెడిపోయారు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు కదా, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అయితే బహు రౌద్రము చేత అది పెరిగివేయబడినదై దాని పండు వాడెను. అమ్మ చాలా పండి. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఫలించకుండా ఇష్టానుసారంగా తిరుగుతారో వాళ్ళందరి దేవుని రౌద్రానికి, దేవుని కోపానికి గురయ్యారు. గురైన వాళ్ళందరూ ఎక్కడ వచ్చి పడ్డారు? ఇప్పుడు ఎక్కడ వచ్చి పడ్డారు? ఏమనుంది ఆ వచనంలో? అగ్నికి. ఈరోజు క్రైస్తవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడిని కాదని తన బ్రతుకు తాను చూసుకుంటా ఉన్నాడు. దేవునికి కోపము ఒకరికి వచ్చిన దినాన పడడానికి పాటలు పడతానే ఉన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఈ లేఖన భాగంలో నిజమైన ద్రాక్షావళి అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనకు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి ఆ విషయాలు మనం చూద్దాం లేఖన భాగంలో. మొదటిగా ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు నిజమైన ద్రాక్షావళి ఆయన తీగలు మనం ఫలించాలి అంటే కొన్ని విషయాలు మనం పాటించాలి. ఏమంటున్నాడు దేవుడు? నాయందు నిలిచి ఉండండి అంటున్నాడు. అప్పటి నాయందు నిలిచి ఉండండి అంటే నాలో ఉండండి, నన్ను నమ్ముకోండి, నన్ను విశ్వసించండి, నా మీద ఆధారపడండి, నా వాక్యం విని నా వాక్యపు వెలుగులో మీరు నడవండి. నడిస్తే ఏమంటున్నాడు తెలుసా? నాయందు నిలిచి ఉండండి, నేను మీ యందు పరస్పర అంగీకారం, పరస్పర ఒప్పందం ఇది స్పష్టంగా ఉంది. ఈ రోజు ఏ క్రైస్తవుడైతే, ఏ మానవుడైతే దేవునిలో నిలిచి ఉంటాడో, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాడో, దేవుని మాట ప్రకారం జీవిస్తాడో, దేవునికి అనుగుణంగా తన జీవితాన్ని కొనసాగిస్తాడో వాళ్ళతో దేవుడు ఉంటాడన్న వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇక్కడ. అదే అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు ఏం జరిగిందంట?
నీవు ఎలా ఫలించడం కూడా ఆ ఫలం మామూలు ఫలం కాదు, బహుగా ఫలిస్తావు. అంటే నువ్వు ఫలించడమే కాదు, నీ కుటుంబంలో కూడా ఆ ఫలాలు ఉంటాయి. నీ కుటుంబంలోనే కాదు, నీ బంధువులు, రక్త సంబంధికులు, నీ సంఘంలో కూడా ఆ ఫలాలు ఉంటాయి అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని యందు మనం నిలిచి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని నిలిచి ఉంటాడు. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఒకవేళ నువ్వు దేవుల్లో ఉండకపోతే, ఉంటే ఫలిస్తావు, ఉండకపోతే మాట్లాడొచ్చుగా. మా ఏమంటున్నాడు? నువ్వు దేవుళ్ళో ఉంటే ఫలిస్తావు, ఉండకపోతే ఫలించవుగా. దేవుళ్ళో ఉన్న ప్రతి ఒక్కడు ఫలిస్తాడు, ఉండకపోతే ఫలించడు. ఫలించలేదు కాబట్టి నిన్నేం చేస్తాడంటే దేవుడు ఇప్పుడు తీసి, అది లెక్క. దేవుళ్ళో ఉన్నవాడు ఫలిస్తాడు, లేనివాడు తీసి బయట పారవేయబడతాడు. మీరు కొంతమంది జీవితాలు చూడండి, కొంతమంది బ్రతుకులు చూడండి. నేను చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి, ఇప్పుడున్న మనిషి మీరు చూడండి. అంటే నేను ఏమంటానంటే, ఒకసారి మీరు వెనకపోండి, మీ జీవితాన్ని వెనక్కి తిప్పి చూసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం. కొంతమందిని చూడండి, వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు ఉండదు. అప్పుడు ఎట్టున్నారో ఇప్పుడు అట్టగే ఉంటారు. అప్పుడు ఎట్ట బైబిల్ పట్టుకుని వచ్చారో ఇప్పుడు అట్టగే బైబిల్ పట్టుకొస్తారు. అప్పుడు ఎట్ట చర్చికి వచ్చారో ఇప్పుడు అట్టగే చర్చికి వస్తారు. వస్తున్నారే కానీ వాళ్ళలో ఫలం అనేది లేదు. అందుకనే ఎక్కడ వేసిన మొక్కలు అక్కలానే కొంతమంది కుటుంబాలు అలాగే ఉంటాయి. అదే ఆర్థిక సంక్షోభం, అదే అనారోగ్య సమస్యలు, అదే కుటుంబ సమస్యలు, అదే సాతాను శోధనలు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమి లేదు. రోజులు మారాయి, నెలలు మారాయి, సంవత్సరాలు మారాయి, అంతేగాని వాళ్ళలో మార్పు అనేది లేదు. ఎందుకు లేదయ్యా అంటే వాళ్ళలో దేవునిలో నిలబడేవాడు లేదు. ఏ కుటుంబం అయితే, ఏ మనిషి అయితే దేవునిలో నిలిచి ఉంటాడో దేవుడు వారి యందు అప్పుడు ఫలిస్తారు. ఫలించట్లేదంటే కారణం ఏంటి? నీలో దేవుడు లేదంటే, నువ్వు దేవుడు లేదంటే. 2 విషయాలు మనకు అర్థం కావాలి. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు ఫలించట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా? 1, దేవుడు మనలో లేకుండానైనా ఉండాలి. 2, మనం దేవుడికి దూరంగానైనా ఉండాలి. మీరు కంపారిజన్ చేసుకోండి. కొన్ని కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడతాయి. ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఉన్నతమైన స్థానానికి పోతారు. వాళ్ళు మాత్రమే ఉంటారు, మనం మాత్రం ఏడే ఉంటాం. కారణం ఏంటో తెలుసా? పోయేవాడు మనం మానీయులు. ఏం చేస్తాం? 2 కాళ్ళు కొట్టుకొని, అందుకే కాలు అందకపోతే వాడు చొక్కాలో బయట కొట్టుకొని మనం లాగుతూ ఉంటాం. అందుకని మనం పైకి రాకుండా. నువ్వు ఎంత లాగితే దేవుడు అంతగా వాడిని ఆశీర్వదిస్తాడు. మనం ఫలించకపోవడానికి మొదటి కారణం అదే. మనలో ఉంది లోపం. ఎందుకో తెలుసా? మనం ఎదుటివాడు ఎదుగుతా ఉంటే చూసి తట్టుకోలేవు. స్వార్థం, జలసి, అసూయ, ఇవన్నీ కలిగి మనం వాడిని లాగుతామని ప్రయత్నిస్తాం. అప్పటి వరకు దేవుళ్ళలో ఉంటాం. ఎప్పుడైతే నీ పక్కనోడు అభివృద్ధి చెందుతున్నాడో దేవుడు వదిలిపెట్టి నీ ముఖ్య గమ్యం ఏంటి? వాడిని కిందకి తెలుసున్నావు. దేవుడు పోయాడు, ఇప్పుడు వాడే నీకు ముఖ్యం. వాడిని లాగుతా ఉంటావు. వాడేమో లాగే కొద్ది పైకి పోతానే ఉంటాడు. నువ్వు మాత్రం ఎప్పుడు కానీ స్పష్టంగా అంటున్నాడు, నా యందు ఎవరైతే నిలిచి ఉంటాడో వాడి యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలించును. కాబట్టి నువ్వు ఫలించాలంటే 3 విషయాలు నీకు తెలియాలి. ఈ లేఖన భాగంలో ఉన్నదే. ఏంటది? ఇప్పుడు మొదటిగా ఒక విశ్వాసి లేదా ఒక మనిషి ఫలించాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉంటే ఏం చేయాలి? దేవునికి లోపడాలి. దేవునికి లోపడాలంటే ఏం చేయాలి? దేవుని ప్రేమించగలగాలి. ఇక అర్థం కావట్లా. ఇప్పుడు మనం కింద నుంచి పైకి వెళ్దాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి లోపడతావు, లోపడితే నిలిచి ఉంటావు, నిలిచి ఉంటే అప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. ఇప్పుడు ముందు మనకి ఏం కావాలి? దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద విశ్వాసం, దేవుడి మీద ప్రేమ కావాలి. ప్రేమ ఉన్న చోట లోపడే స్వభావం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట లోపడే స్వభావం ఉంటుంది. అమ్మ మనకి ఇష్టమైన వాళ్ళు ఎన్నన్నా బూతులు తిట్టినా
కొట్టినా తల్లి తరివేసినా సరే ఆ కొంపలోనే ఉంటాం. కారణం ప్రేమ. అది ఇష్టం లేకపోతే ఏం అవసరం లేదు, సమయ సందర్భం ఏముండదు, దానికి చదువుకో పట్ల పోయిగా. కారణం ఏంటి తెలుసా? నేను అందుకే ముందు క్రైస్తవుడికి దేవుడి మీద ప్రేమ కావాలి. ప్రేమ వస్తే ఏమొచ్చిందో తెలుసా? లోపడే స్వభావం వచ్చింది. వాడు లోపడ్డాడు అంటే ఏంటి దాని అర్థం? దేవుడిలో నిలబడినట్టే. ఇక మా గర్వంగా ఉన్న మనిషి, అహంకారంగా ఉన్న మనిషి ఒక్కసారి తనను తాను తగ్గించుకున్నాడు అంటే ఆ తగ్గింపు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రేమించి దేవుడిని ప్రేమించి లోపడతామో లోబడిన మనిషి నిలబడతాడు, నిలబడిన మనిషే ఫలిస్తాడు. మనం ఫలించకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతా ఉన్నావు, దేవునికి లోబడలేకపోతా ఉన్నావు, దేవుల్లో నిలబడలేకపోతా ఉన్నావు, ఇంకేం ఫలిస్తావు? అందుకని నువ్వు ఫలించాలి అని దేవుడు ఎంత ఆశగానో ఎదురు చూస్తా ఉన్నాడు. నీ గురించి ఎన్నో ఆలోచనలు చేస్తా ఉన్నాడు. నువ్వు ఫలించాలని, నీ కుటుంబం బాగా అభివృద్ధి చెందాలని దేవుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ మార్పు అనేది రావటం లేదు. ఇంతకీ ఫలించే ఉద్దేశం ఉందా లేదా? మీకు ఫలించాలని ఉద్దేశం ఉందా లేదా? మీరు చూడండి, మీ బిడ్డలు చదవకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఈ మాట ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. బిడ్డలు చదవకుండా ఇష్టానుసారంగా గాలి తిరుగుతా ఉంటే వాడు పిలిచి, ఎంత నీకు చదివే ఉద్దేశం ఉందా లేదా? కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా అని గట్టిగా అడుగుతాం. అంటే ఏంటి అసలు ముందు ఉద్దేశం ఏదో చెప్పరా బాయ్, ఆ తర్వాత చూద్దామని ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు. అసలు ఎంతకి మీకు ఫలించే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. లేకపోతే ఏదో చెబుతా, ఉంటే ఏం చేయాలో చెబుతా. రెండు ఉంటాయి నా దగ్గర. నీకు ఫలించే ఉద్దేశం ఉంటే దేవుడి మీద నమ్మకాన్ని, దేవుడి యొక్క ప్రేమను పొందుకో. దేవుడిని ప్రేమించడం మొదలుపెట్టు. ప్రేమ ఎలా వస్తుంది? దేవాలయానికి వెళ్ళటం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా దేవుడి మీద మనకి ప్రేమ అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ కలిగిన వాక్యాలు అందులో ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడిని నువ్వు ప్రేమిస్తావో వెంటనే నీలో తగ్గింపు స్వభావం వచ్చేసింది. వచ్చిన తర్వాత నువ్వు నిలబడతావు అంటే వెంటనే నువ్వు ఫలిస్తావు. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, నీకు ఫలించే ఉద్దేశం ఉందా లేదా? ఉంటే ఆశీర్వదించబడాలి అంటే, నీవు బహుగా అభివృద్ధి చెందాలి, ఫలించాలి అంటే ఈరోజు నువ్వు చేయాల్సింది తెలుసా? ప్రేమ కలిగి లోబడి నిలబడగలగాలి. అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. ఒకవేళ ఫలించకపోతే కావాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏంటంట? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది. ఇప్పుడు ఏం చేస్తామని తెలుసా మానవుడు? ఇదే దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద బిడ్డలు ఎలా తిరుగుబాటు చేస్తా ఉన్నారో, ఈ జన్మకు ఈ బ్రతుకు కారణమైన దేవుడి మీద మానవుడు తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు. అందుకనే ఏమంటాడు? ఇంకా చదువుదాం. ఎద్దు కానీ ఈ నా ప్రజలకి ఏం లేదంట. చూడండి, ఎందుకు తెలుసు? తనని వెనుకుండి నడిపించేవాడు ఎవడు? కానీ ఈ నా ప్రజలకి తెలియలేదు, నన్ను గుర్తించలేకపోతా ఉన్నారు. మానవుడు అట్టగా ఉన్నాడు ఈరోజు. అందుకనే ఫలించలేకపోతా ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి ఒకసారి. ఎంత వేగపడతా ఉన్నాడు దేవుడు, ఎంత రోదన చెందుతా ఉన్నాడు ఈ దేవుడు. జంతువుకు తెలుస్తుందండి దేవుడు అంటే ఎవరో. ఎద్దు తన కారణం ఎరుగును, కానీ ఈ నా ప్రజలకు తెలియలేదు. వాడు యోచింపుడు. ఈరోజు మానవుడు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు. అందుకని దేవుడు అన్నాడు స్పష్టంగా, మీరు వినండి, మన లేఖన భాగంలో
ఏమంటున్నాడు చూడండి 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. స్పష్టంగా అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి, ఆయన తీగలు మనం. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఆ 2 విషయాలు, నీలో దేవుడు ఉండాలి, దేవుడికి నువ్వు ఉండాలి. అంటే ఏంటి? ముందు నిన్ను నీవు సరి చేసుకొని దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనం సృష్టించబడిన వారం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి, ముందు మనం ముందుకు రావాలి, దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నువ్వు ఒక అడుగు ముందుకేస్తే ఆయన 2 అడుగులు నీకు ఎదురుగా వస్తాడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నీ జీవితంలో దేవుడు 2 అడుగులు నీకు ఎదురుగా వస్తాడు. నువ్వు అడుగు వేసి ముందుకు వచ్చే కొద్ది ఆయన నీకు దగ్గర అవుతానే ఉంటాడు. అందుకని అంటున్నాడు కదా, ఎంత గొప్పగా రాయబడిందమ్మా, ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుండును వాడు బహుగా ఫలించును. 2 మనుషులు ఎదురొచ్చినప్పుడు కలవడవుతారా? చెప్పండి. పోనీ ఎట్లా చేయకపోయినాం, చాలా సంవత్సరాల తర్వాత భార్య భర్తలు ఎదురు కలుసుకున్నారు అనుకోండి, ఎదురెదురుగా ఎట్లా వస్తారు? అసలు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, నా భర్త వచ్చాడు, నా భర్తనే చూస్తున్నాను, నా భార్యనే చూస్తున్నానని ఎంతో ఆనందంగా వస్తారు. వచ్చిన 2 నిమిషాలు నిలబడి ఇద్దరు మొహాలు చూసుకుంటారు. అంతకు మించిన ఆనందం ఉంటుందా? ఇప్పుడు ఇద్దరు ఎదురు పడిన తర్వాత కలుసుకోకుండా ఉంటారా? మాట్లాడుకోకుండా ఉంటారా? అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ కుటుంబంలో ఉన్నంత సంతోషం ఇంకెక్కడ ఉండదు. అదే చెప్తున్నాడు, ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వాళ్ళు బహుగా ఫలిస్తారు అంటున్నాడు. అంటూ అదే వచనంలో ఒక మాట కూడా అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీ వల్ల ఏమీ కాదు. ఏమవుతుంది మన వల్ల? ఏమీ కాదు. దేవుడి కాదని, దేవుడి సన్నిధిని కాదని, దేవుడికి వ్యతిరేకంగా తిరిగి మనం సాధించేది, మనం పొందుకునేది ఏమి సాధించలేదు. అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగొచ్చి మోషేని పంపించాడు. అన్ని సంవత్సరాలు వ్యతిరేకంగా దేవుడికి పాపం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ చేతగాక ఎంతో మంది నాయకులను దేవుడు పంపించాడు. వేరుగా ఉండి వాళ్ళు ఏమైనా సాధించారు చివరికి? లేదే. అబ్రహాం నుంచి వేరైన లోతు ఏం సాధించాడు చివరికి? ఇద్దరు దేవుడికి లోపడిన వాళ్ళే, ఇద్దరు 2 పట్టణాల గురించి దేవుడికి మొరపెట్టిన వాళ్ళే, ఇద్దరు దేవుడిని వేడుకున్న వాళ్ళే. అబ్రహామేమో చూపించిన దేశానికి పోతే, లోతేమో తాను కోరుకున్న దేశానికి పోయాడు. అబ్రహాము దేవుడిలో ఉన్నాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. లోతు దేవుడిని కాదని, దేవుడు చెప్పిన మాటలు కాదని ప్రయాణమైపోతా ఉన్నాడు. వాళ్ళ భార్య ఏం చేసింది? లోపం అక్కడే ఉంది కుటుంబంలో. అక్కడ చిన్న సమస్య. లోతుకి ఇష్టమే వెళ్ళటం, బిడ్డలకు ఇష్టమే, కానీ భార్యకు ఇష్టం లేదు. అందుకని వెనుదిరిగి చూసింది. ఏమైంది? నాలో ఉన్నవాడు లేనివాడు, అనగా నాకు వేరుగా ఉండి మీరు సాధించేది ఏమీ లేదు. అబ్రహాము దగ్గర నుంచి విడిపోయిన లోతు చివరికి ఏదైనా సాధించాడా అంటే లేదు, భార్యను కోల్పోయాడు. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే దేవుడు ఉంటాడు, ఏ కుటుంబంలో, ఏ ఇంటిలో, ఏ సంఘంలో అయితే దేవుడు ఉంటాడో అది చాలా బహుగా ఫలిస్తుందని ఈరోజు లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆలోచించండి విశ్వాసులారా, దేవుడికి వేరుగా ఉండి మనం ఏం చేస్తాం? మనం ఏం సాధించగలం? మనం ఏం పొందుకోగలం? మనకి ఎలాంటి ఏం ఆశీర్వాదాలు వస్తాయి? ఏమి రావు. ఒక వ్యక్తి నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, సంసోను చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు, శరీర దృఢత్వం కలిగిన వాడు, పుట్టుకతోనే దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు.
సంసోనుకున్న బలం, సంసోనుకున్న ధైర్యం, సంసోనుకున్న శరీర ఆ దృఢత్వం ఇంకెవరికి లేదు. అంత గొప్ప బలవంతుడు ఏం చేశాడు? ఏం జరిగింది? అప్పటి వరకు దేవుడు సంసోనుతోనే ఉన్నాడమ్మా. సంసోను కూడా దేవుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే సంసోను దేవుణ్ణి కాదని దెలీలా దగ్గరికి పోయాడు, దేవుడు సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లేక సంసోనుతో దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు మొత్తం వచ్చిన శత్రువులు ఒక్కసారిగా సంసోను మీద పడి కళ్ళు రెండు పీకేశారు. దేవుడిలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, దేవుడితో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు సంసోను. అడవిలో ఎన్నో మృగాలను చంపిన గొప్ప బలవంతుడు. కానీ ఒక స్త్రీ దగ్గర లొంగిపోయి దేవుడిని కావాలనుకున్నాడు, స్త్రీ కావాలనుకున్నాడు, పతనం అయిపోయాడు. ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమి ఎప్పుడు ఏమి చేయలేడు. దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా, దేవునికి లోబడి దేవునిలో ఉంటేనే ఏ విశ్వాసైనా, ఏ క్రైస్తవుడైనా, ఏ మానవుడైనా ఫలించేది. దేవునికి వ్యతిరేకంగా పోతే ఫలించేది ఏమి ఉండదు, ఫలాలు ఏమి ఉండవు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, అబ్రహాము నుంచి విడిపోయిన వేరుపడిన లోతు కుటుంబం తన భార్యని కోల్పోయాడు. దేవుడి కాదని దేవుడికి వేరుగా పోయిన సంసోను చివరికి చనిపోవాల్సి వచ్చింది. నేను ఎంతో మంది భవిష్యత్తు గ్రంథంలో దేవుడిని కాదని పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫలించింది ఏమీ లేదు, ఆశీర్వదించబడింది ఏమీ లేదు. అందరూ పతనమైన వాళ్ళే. ఎవరైతే తిరిగి మళ్ళా దేవుడి దగ్గరకు వస్తారో వాళ్ళు మాత్రమే బహుగా ఫలిస్తారు అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, తండ్రి యేసుక్రీస్తు అనే ద్రాక్ష చెట్టును నాటాడు. ఆయన మానవ రూపంలో మన మధ్యకు వచ్చాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఆయనకి తీగలుగా ఉండి, ఆయనకి కొమ్మలుగా ఉండి ఫలాలు ఇచ్చే వాళ్ళుగానే ఉండాలి. ఫలించమని ఏం చేస్తాం మనం? తీసి అంటే ఇంట్లో ఒక చెట్టు ఉంది, చెట్టును మనం పెంచుకుంటున్నాం, అది మంచిగా పెరిగి ఫలాలు ఇవ్వాలి. ఫలాలు ఇవ్వకపోతే ఉంచుకుంటాం, తీసేస్తావా? దేవుడు చేసేది అదే. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు నీ కుటుంబం ఫలించాలి, బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చేయగలిగిన సాయం మొత్తం చేస్తున్నాడు. కానీ ఫలించే అవకాశం నీకు ఇచ్చినప్పుడు కోల్పోయింది ఎవరు? నువ్వే. ఫలించడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. కాబట్టి నీ చేతుల్లోనే ఉంది. ఫలించాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. ఫలిస్తే నిలబడతావు, ఫలించకపోతే దేవుడు తీసి పారేస్తాడు. ఏది కావాలి? ఒకసారి ఆలోచించండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంటున్నాడు. మా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, నిజంగా యేసుక్రీస్తు వారి మీద, దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకొని ముందుకు సాగుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని మీద పూర్తిగా ఆధారపడి ప్రతి దానికి దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థించి ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అంటున్నాడు కదా, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా అంట. మీకున్న నమ్మకంతో, విశ్వాసంతో మీరు దేవుని మాటలో ముందుకు సాగుతూ ఉంటే మీ ఫలాలను ఇంకా హెచ్చిస్తానంటున్నాడు. ఫలించిన వాడు అసలు తీసేస్తానంటున్నాడు దేవుడు. మీరు నిర్ణయించుకోండి, ఫలిస్తావా, తీసి బయట పడేయమంటావు. ఈరోజు దేవుడు వదిలిపెట్టి ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. మీలో చాలా మందికి అనుభవం వచ్చే ఉంటుంది. ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి దేవుడు చేయి విడిచిపెట్టాడు అంటే ఆ విడిచిపెట్టిన చేతిని అందుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, శరీరానికి దెబ్బలు తగిలితే అతికిటానికి ఎన్నో రకాల వైద్యాలు ఉన్నాయి, కానీ మనసుకైన గాయం మాన్పడానికి ఏదైనా మందు ఉందా? మనసు తగ్గిన ఆ మనసు కనుక విరిగితే, మనసు కనుక పగిలిపోతే అందుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? దేవుడు కూడా అంతే. ఒకసారి దేవుడి నుంచి నువ్వు చేయి విడిచిపెట్టుకుని పోతే నమ్మొద్దని
మళ్ళీ అతుక్కోవడానికి చాలా సమయం పట్టింది. కాబట్టి మీరు విశ్వాసం ఆలోచించండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు దేవుడు. ఆ నిజమైన ద్రాక్షవల్లికి నిజమైన తీగలంగా నిజమైన కొమ్మలుగా మనం ఉన్నప్పుడే మన కుటుంబాలు మన జీవితాలు బహుగా ఫలిస్తాయి. ఫలించని వాటన్నిటిని తీసి నేను బయటపడేస్తాను అంటున్నాడు. బయటపడేస్తే ఏమైంది? ఎండకి ఎండిపోతావు, వాళ్ళకి కలుస్తావు, అగ్నికి కాలిపోతావు. 3 విషయాలు స్పష్టంగా జరుగుతాయి. అదే దేవుళ్ళో ఉంటే ఫలిస్తావు, నీకు ఆహారం వస్తుంది, నీడ వస్తుంది, నీకు సంరక్షణ వస్తుంది, నువ్వు ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుతావు. అట్టి దేవుడిని ఆరాధిస్తా ఉన్నాం. మనం ఎలా ఉండాలి ఆలోచించండి. నిజమైన ద్రాక్ష వల్ల నిజమైన తీగలుగా మనం ఉండాలి. నిజమైన ద్రాక్ష వల్ల అయినా నిజమైన కొమ్మలుగా మనం ఉన్నప్పుడే బహుగా ఫలిస్తాం. ఆ ఫలాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన తరతరాలు దేవుడు మనకి అందిస్తాడు. అతి బాధ్యతను దేవుడు మీ అందరికీ దేవుడు దయచేసి సదాకాలం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వీడియోలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.